చిరంజీవి సార్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా బాగా చేశారు. హాస్పిటల్ సీన్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంది. అంటే రామ్ చరణ్ ఈజ్ వెరీ గ్రేట్ ఫర్ దట్. ఎస్, వెరీ ఛాలెంజింగ్. అంటే ఆయన పడిన కష్టానికి సినిమా మ్యాచ్ అయిందా? అలా మ్యాచ్ అయింది. నైస్ మూవీ యాక్చువల్లీ. చాలా కష్టపడ్డాడు సినిమా, చాలా బాగుంది. స్టార్ హీరో కదా, అలాంటి పాత్ర అనేది ఒప్పుకోవడం చాలా గ్రేట్. అది చాలా కష్టపడ్డాడు బాబు. చిరంజీవి గారు కూడా చాలా రేర్ గా చేశారు, అలాంటి చేయలేదు చిరంజీవి. అవును, చేయలేదు. చిరంజీవి గారు కూడా ఇంత హార్డ్ వర్క్ చేయలేదు ఎప్పుడు. థ్యాంక్ యూ. ఏం నచ్చింది? రామ్ చరణ్ డాన్స్ నచ్చిందా? ఏం పాట పాడదు నీకు? చిక్రీ చిక్రియా? వెరీ గుడ్ ఫిల్మ్. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. జై చరణ్. బాగుంది సినిమా, చాలా బాగుంది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఏమి నచ్చింది సినిమాలో మీకు బాగా? పెద్ద యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అలాంటి పాత్ర ఒప్పుకోవడం ఎలా చూస్తారు చరణ్? వెరీ గుడ్, చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. మూవీ చూడలే, ఐస్ క్రీమ్ తినికి వచ్చినాం. బాగుండే సూపర్ హిట్. ఇప్పుడు దంగల్ ఉంది, లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలనే చూద్దాం. మనం ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలనే చూసుకుందాం. దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఎలాంటి స్పోర్ట్స్ డ్రామా అయినా ఓన్లీ స్పోర్ట్స్ మీదనే ఉంటుంది. సార్పట్ట పరంపర అవనివ్వండి, ఏదైనా కానీ స్పోర్ట్స్, స్టిక్ టు స్పోర్ట్స్, డైవర్షన్ ఉండకూడదు. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మమ్మల్ని డైవర్టే చేశారు. సెకండ్ హాఫ్లో దూరం అంటే ఎలా దూరుతాం మేము? ఆ సెకండ్ హాఫ్లో కూడా 5-6 స్పోర్ట్స్ పెట్టేసి ఒకదానికొకటి రిలేషన్ పెడతాము. మల్టిపుల్ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అంటే కష్టం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెటిజం అనేది రిలేటబుల్ స్పోర్ట్స్. అంటే టెన్నిస్ కానీ, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ ఆడితే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. కుస్తీకి క్రికెట్కి ఏందండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. కుస్తీ ఆడేవాడు క్రికెట్ ఆడతాడా? క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఆడతాడా? నాకు అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్. బుచ్చిబాబు గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఫైన్. సో అది మొత్తానికి అవసరం లేదన్నా, అదే చెప్తున్నా. జాన్వీ క్యారెక్టర్ నేను దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్గా ఎఫర్ట్స్కి, రామ్ చరణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్కి, ఆయన బాడీకి, ఆయన యాక్టింగ్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ కొంచెం ఎమోషనల్ ప్రీ క్లైమాక్స్ బుచ్చిబాబు ఉప్పెన మార్క్ అంతే. మ్యాచ్ అవ్వలేదు. రామ్ చరణ్ కష్టానికి మాత్రం బుచ్చిబాబు గారు సాటిస్ఫాక్షన్ చేయలేకపోయారు. ఏఆర్ రెహమాన్ గారు అసలు సాటిస్ఫై చేయలేరు. చాలా డిసప్పాయింట్ అయినా. సినిమా చూశాను, బాగుంది, ఫైన్ అన్నట్టుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నడవదు సినిమా అయితే మాత్రం నడవదు, కష్టం. ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ. 1.5. మాకు బాగా నచ్చిన సినిమా అంటే RRR. తర్వాత ఈ సినిమా బాగుంది, చాలా బాగా చేశారు. హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత బాగా చేయగలిగారో అది అంటే చూస్తున్నప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి ఆ సినిమాలో కూడా ఎమోషన్ ఎక్కువ చూపించారు. అసలు చెప్పాలంటే ఎవరినైనా సరే కదిలిస్తుంది సినిమా. చాలా బాగుందని చెప్తానండి నేను. సూపర్ డూపర్ హిట్టే. అదే అసలు చరణ్ గారు అసలు అలాంటి క్యారెక్టర్ చేయడమే చాలా బాగుంది అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రేటింగ్ అయితే 5/5 అండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది, ఎక్కడా ఇది లేకుండా అంటే గ్యాప్ లేకుండా అందరినీ నిలబెడుతుంది.